కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఇప్పుడు ఇది ఒక సంచలనం. క్షేత్రస్థాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ ఈ చర్చలో భాగస్వాములు అవుతున్నారు. నెట్టింట లేదా టీవీ ఛానల్లో రాజ్దీప్ సర్దేశాయ్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ దేశం యువతలో ప్రభుత్వాల మీద పెరిగిపోతున్న అసంతృప్తికి వ్యతిరేకతకు కారణం ఇది. ఈ రెవల్యూషన్ రోడ్ల మీదకి రావాలి, రీల్స్ వీడియోలు నెట్టింటి దగ్గర నుంచి క్షేత్రస్థాయికి రండి, జంజీ ముందుకు రావాలి, జంజీ ఉద్యమాలు చేయాలని చెప్పి ఆయన డైరెక్ట్గానే ఛానల్లో కూర్చొని మరి పిలిపిస్తూ ఉన్నారు. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని మీద, ఈ ప్రభుత్వ వ్యతిరేకత మీద, దీనికి అందరికీ కారణమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎవరైతే ఉంటారో గౌరవనీయులైన సూర్యకాంత్ గారు, తన మీద కొన్ని పాటలుగానే విడుదలైపోతూ ఉన్నాయి. అండ్ కొందరైతే నెట్టింటే థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు సీజే ఈ దేశ యువతలో ఎంత వ్యతిరేకత ఉందో, ఈ ప్రభుత్వాల మీద ఎంత వ్యతిరేకత ఉందో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దేశానికి చూపించడానికి మీరు చేసిన వ్యాఖ్యలే కారణం. ఎందుకంటే ఆసారు చేయడం బట్టే కదా ఈ దేశంలో యువత కాక్రోచ్లాగా తయారయ్యారు. కొందరు ఆర్టీ యాక్టివిస్టులు అని, కొందరు సోషల్ మీడియా అని, కొందరు మీడియా అని చెప్పి తాను చేసిన వ్యాఖ్యలే సుప్రీంకోర్టు సీజే సీట్లో కూర్చొని. అందుకని కొందరు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంత రెవల్యూషన్ ఉంది, ఇంత అసంతృప్తి ఉంది అని చెప్పి ఈ దేశానికి చూపించారు అని. బై డిఫాల్ట్గా బీజేపీ వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలు ఏదైతే ఉంటాయో ప్రపంచంలో అత్యంత బలమైనది వాళ్ళే ఉంటారు. ఎందుకంటే డబ్బులన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, మీడియా అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, కార్పొరేట్లు అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నారు. కాబట్టి అందుకని వాళ్ళు ఎటు దీన్ని డీవియేట్ చేసేకి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే అకౌంట్ 16 మిలియన్ల మంది ఏమో ఫాలో అవుతున్నారు. అంటే ఇంతగానో ఇన్ని రోజులు డబ్బు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటే బీజేపీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్కి అంతకంటే డబ్బులు 3 రోజుల్లోనే వచ్చేసారు కాక్రోచ్ జనతా పార్టీ. దీన్ని డివియేట్ చేయాలని చెప్పి ఫేక్ ఎడిటింగ్లు, ఫేక్ స్క్రీన్ షాట్లు పట్టుకొని వచ్చేసారు బీజేపీ ఐటీ సెల్లు. అని మళ్ళీ దానికి జనాన్ని నమ్మించాలి, పిచ్చోళ్ళని చేయాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా అని మాట్లాడాలి. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 40% అంట, బంగ్లాదేశ్ వాళ్ళు 35% అంట, చైనా వాళ్ళు 15% అంట, ఇండియా వాళ్ళు 10%. ఇట్లాంటివి ఇదంతా చెత్తని అందరికీ తెలుసు. అఫ్కోర్స్ బీజేపీ ఐటీ సెల్ చేసినంత దారుణమైన అబద్ధ ప్రచారం ప్రపంచంలో ఇంకొకరు చేయరన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అయినా కూడా జనాలను మోసం చేయగలుగుతున్నాం కదా ఏదో ఒక రూపంలో. అదే కదా వాళ్ళ బలం. ఆ బలాన్ని మళ్ళీ దీని మీద కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని మీద ఈ దేశంలో యువతలో పెరిగిపోతున్నటువంటి ఈ అసంతృప్తి, రెవల్యూషన్ని ఏదో డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అది ఊహించినదే. ఏముంది, డబ్బులు తీసుకొని కూలి పని చేసే వాళ్ళు రాకుండా ఉంటారు. అయితే ఏది ఏమైనా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక హ్యాష్ కింద, అకౌంట్ కింద జరుగుతున్నటువంటి చర్చ కనుక చూస్తే ఫస్ట్ అనిపించేది అసలు వీళ్ళు అధికారంలోకి ఎట్లా వస్తున్నారు, జనాల నుంచి ఇంత వ్యతిరేకత పెట్టుకొని ఎట్లా వస్తున్నారు అంటే మళ్ళీ ఇంకా అది ఒక పెద్ద చర్చ ఇప్పటికీ దేశంలో జరుగుతూనే ఉంది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఈ నెట్టింట వచ్చినటువంటి ఈ రెవల్యూషన్ నిజంగా క్షేత్రస్థాయిలో కనుక వస్తే ఇంకప్పుడు నిజంగా విద్వేషాన్ని, మోసాన్ని, ఇటువంటివన్నీ ఆయుధాలుగా పెట్టుకొని పరిపాలించే పాలకులు ఎవరున్న రాష్ట్రాల్లో ఉన్న, దేశాల్లో ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పకపోవచ్చు. మరి నిజంగానే యువత అంతవరకు రాగలుగుతారా? లేకపోతే వీళ్ళని డీవియేట్ చేయడం కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఆల్రెడీ మొదలెట్టేసాయి కదా. మరి ఇటువంటివన్నీ ఏ విధంగా అణచివేస్తారో చూడాలి.